హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు జూన్ 4th మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన రోజు, అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వెళ్ళిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమి చేసిందో అన్న విషయాన్ని ప్రతిరోజు మేము మీకు వివరిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చిన హామీలు కోలలు ఉన్నాయి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే 143 హామీలతో పాటు సూపర్ 6 ఎక్స్ట్రా. వీటిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎవడు ఏమనుకున్నా ఇది వాస్తవం. దానికి తోడు వాలంటీర్స్ తీసేశారు. విద్యా వ్యవస్థల్లో నాడు నేడు ఫుడ్ మొత్తం నాశనం అయిపోయింది. అంతేకాకుండా నిజం చెప్పాలంటే ఆరోగ్యశ్రీని కూడా సిగ్గు లేకుండా తీసేశారు. పేదవాడికి 25 లక్షల కవరేజ్ ఇచ్చే ఆరోగ్యశ్రీని కూడా తీసేశారు. రైతులకి ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. అంటే ఈ రైతు నేస్తమో ఏదంటారు. అంటే ఇప్పటి వరకు 1 year అవుతున్నా కూడా ఒక్క అమ్మఒడి కూడా ఎవరికీ పడలేదు. ఈ విధంగా చూసుకుంటే చాలా చాలా డిజాస్టర్ గవర్నమెంట్ ఇది అనేది ప్రజల్లోనూ ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలందరికీ తెలుసు. అంతెందుకు సొంత టీడీపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని అనేక వేదికలపై పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ వెన్నుపోటుని, ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ దీన్ని ప్రజలకి తెలిసేలాగా చేస్తూ ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోయింది. కక్ష సాధింపు చర్యలు తప్పించి, అక్రమ అరెస్టులు తప్పించి ఏమీ లేవు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా జూన్ 4th చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రదేశాలు అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్లని ముట్టడించి వారికి వినతి పత్రాలు అందజేయాలి. ఇది వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టులా ఉండాలనేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సపోర్ట్ చేస్తూ భూమన అభినయ్ రెడ్డి, మీ అందరికి తెలుసు, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. అతను 24వ తారీఖు తిరుపతిలో ఈ వెన్నుపోటు దినాన్ని, జూన్ 4th ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడండి. వివిధ కమిటీల్లో ఉన్నటువంటి నేతలందరికీ, అలానే విచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా ఆ రోజుని పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్కి చేరుకొని అక్కడ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టమని మనకు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతిలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈసారి జరగబోయేటటువంటి కార్యక్రమం కూడా ఇంతకు మునుపు జరిగినటువంటి కార్యక్రమాల కన్నా కూడా పెద్ద ఎత్తున జరిపించాలన్నది మన నాయకుల ఆకాంక్ష. కాబట్టి మీరు మనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కటి చేసి ఆ 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా మనవి. దీనిపైన ఆ టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సమాచార విభాగం మీ అందరితో షేర్ చేసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి చాలా భిన్నంగా ఉంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్న పేరుని మనం తెచ్చుకోగలిగాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను బట్టి, అందులోనూ ఈ సున్నితమైన అంశాలు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ముందే
కార్యక్రమాల గురించి తెలిపి కార్యక్రమానికి పోవడం అన్నది అసాధ్యంగా ఉంది కాబట్టి చాలా మందిని పిలవలేకపోతున్నాం. దానికి సీక్రెసీ కూడా కొంచెం మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతోనే అందరికీ చెప్పలేకపోతున్నాం. దాన్ని మీరెవరు కూడా తప్పుగా భావించకూడదన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా నేను మీతో పంచుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కొత్త కొత్త వాళ్లను ఎంపిక చేసుకుంటున్నాం. రెగ్యులర్గా ఉండేటటువంటి వాళ్ళని కాకుండా కొత్త టీం తోటి కార్యక్రమాన్ని రూపొందించాలన్నది కూడా మా ఆలోచన. ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజల్లో ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళ బాధల్ని, వాళ్ళ కోపాన్ని మనం ఒక కొత్త రూపంలో వ్యక్తీకరిస్తూనే ఉండాలి. ఇది నియోజకవర్గ స్థాయిలో నేను చేస్తున్నాను, వార్డు స్థాయిలో మీరు చేయడానికి పార్టీ అనుమతి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఇప్పుడు నిన్న బండ్లవీధి దగ్గర జబ్బార్ లేఅవుట్లో మనం వేసినటువంటి రోడ్డును తవ్వేశారు. ఈనాడు పేపర్లో ఈ రోడ్డుని అసలు రాత్రికి రాత్రి వేశారు, ముందు చూపు లేదు, ఆ కేబుల్స్ ఎటుపోతున్నాయో తెలియకుండా, దానిపైన అవగాహన లేకుండా ఈ రోడ్డు వేశారు. అందుకే ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పకుండా ఏపీఎస్పీడీసీ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. ఈ పాపమంతా కూడా వైసీపీ ప్రభుత్వం అనేటటువంటి వార్తలు రాశారు. అంటే అనునిత్యం పేపర్లలో మనం గతంలో చేసినటువంటి పనులని విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాల మీద అస్సలు ప్రస్తావనే లేదు. ఆ స్థానిక సమస్యని అక్కడ ఉన్నటువంటి వార్డు నేతలు ఎంచుకొని అక్కడికి పోయి మేము అన్నీ మొదట్లో బాగానే చేశాము, మీ చేతగానితనంగా కనీసం ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు గుంతలు తవ్వుతున్నారని అంటే ఇంటిమేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వాలా, వాళ్ళు మిమ్మల్ని లెక్కలో కూడా తీసుకోవడం లేదనంటే మీ నాయకత్వం ఎంత పలుచునగా ఉందో చూడండి అనేటటువంటి ఉదాహరణలతో, అంటే నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు రేషన్ షాపులకు మళ్ళీ ప్రజలు పోయి రేషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరగచ్చు, మీరు చూడొచ్చు, వెంటనే రియాక్ట్ అవ్వండి. మీతో ఉన్నటువంటి 5-10 మందితోనో మీరు ఒక కార్యక్రమాన్ని చేయండి. ఇది చేయడం కారణంగా ఆ ఆ వార్డులో మీ నాయకత్వం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఆ ఫుటేజెస్ ఏవైనా ఉంటే పార్టీ నగర సోషల్ మీడియా మనకు అసలే మిగతా వాళ్ళకంటే కూడా చాలా మంచి ఫాలోయర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది. దాదాపుగా 15,000 నుంచి 15,500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీని ఫాలో అవుతున్నారు. దీనికి తోడుగా మరొక పేజ్ రన్ అవుతుంది, దాంట్లోనూ 8,700 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వాటిని పుష్ చేసేటటువంటి బాధ్యత అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా తీసుకుంటుంది. మీరు పార్టీ అనుమతి తీసుకోవాలేమో, అభినయ్కి చెప్పాలేమో, కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాలేమో, రవిచంద్ర రెడ్డి గారికి చెప్పాలేమో అని అనుమతి కోసం వెయిట్ మాత్రం చేయొద్దండి. మీకు సరైన అవకాశం వచ్చి ఆ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేటటువంటి అవకాశం ఉంటే మీరు వెంటనే రియాక్ట్ అవ్వండి అని కూడా నేను కోరుతున్నాను. మనం ఎంత మన గళాన్ని విప్పగలుగుతామో, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎంతగా ఎత్తి చూపగలుగుతామో ఒక హీట్ సొసైటీలో పుడుతుంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మన పట్ల ఎలా ఉంది అన్న ఆలోచన రేకెత్తుతుంది, ఒక చర్చ జరుగుతుంది. మనం చేయాల్సిందల్లా ఒక చర్చకు దారి తీసేటట్టుగా పార్టీ వ్యవహారాలు ఉండాలని కోరుకుంటూ 4వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అధ్యక్షుల పిలుపు మేరకు మనం దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటూ, తమ అనుమతి కూడా అవసరం లేదు, ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించడం కోసం మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే ఇంకా ఎవరు ఎంత బాగా పని చేసుకోగలిగితే అంత బాగా ఎలివేట్ అవుతారు, పార్టీలో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. దాంతోపాటుగా ఇప్పటికే తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే
ఈ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో సంచలనాలకి నాంది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం జరిగింది. ఇటీవల అధికార ప్రతినిధులుగా రాష్ట్ర కార్యాలయానికి హాజరైనటువంటి వాళ్ళని కూడా చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తూ మీరు తిరుపతి అని చెప్పి ఆహ్వానించారంటే చూశారు కదా, ఆకలితో ఉన్న వాడికి పెట్టేది బిర్యానీయా లేకపోతే పప్పన్నమా అని చూడు. వాడు ఆకలి తీరవడం కోసమే వాడు తపన పడుతూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీటి మీద రాతలు రాసినట్టుగా విడిగా హామీలు ఇచ్చి పడేశాడు. దానికి పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ ఆ హామీలకి అండగా నిలిచి ప్రజల్ని మోసం చేయడంలో తన వంతు పాత్ర తను పోషించుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా జీడిపిలో కానీ జిఎస్టీలో కానీ ఎందుట్లోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కి చేరిపోయింది. ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, మభ్యపెట్టే మాటలు నమ్మకండి. వాస్తవాల్లోకి క్యాల్కులేషన్స్ లెక్కల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ₹2.49 కొన్న కరెంటునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ₹4.60 కొని మీ వెన్ను విరుస్తూ ఉన్నాడు. కరెంటు బిల్లులు కడుతున్నప్పుడు తెలుస్తుంది కదా, ఆయిల్ కొంటున్నప్పుడు తెలుస్తుంది కదా, పెట్రోల్ పోయించుకున్నప్పుడు తెలుస్తుంది కదా, మీ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి బాధ కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్తే బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది కదా. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు. రోడ్లు వేస్తే గాలికి వానకే కొట్టుకుపోతూ ఉన్నాయి, అటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఎక్కడ పట్టిన ఇసుక దోపిడీ, మద్యం, బెల్ట్ షాపులు ప్రజల జీవితాల్ని సర్వనాశనం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పాలన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వెన్నుపోట దినోత్సవం స్పెషల్. జూన్ 4న 1 year అయిపోయింది. అప్పుడే ఏం జరిగిందో ఆలోచించండి మీరే. ఏం జరగల, ఓన్లీ మోసమే. డబ్బులు లేవంటూ 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రజలకు ఏమి చేయలేనట్టు సొంతగా హెలికాప్టర్లు కొనుక్కున్నారు. అసలు మీ అందరికి సంపద సృష్టిస్తానంటూ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వేల ఎకరాలు రూపాయికి కట్టబెట్టేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితుల్లో జరుగుతుంది అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆలోచన. అదే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే జూన్ 4న జరిగే వెన్నుపోటు దినోత్సవం. ఇది ప్రజలకు జరిగిన వెన్నుపోటు. ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని అందరికి అర్థమయ్యే విధంగా, అందరికీ తెలిసే విధంగా పూర్తి స్థాయిలో తెలియచేయాలన్నదే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ అభినయ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరేమంటారు? మీరు ఏమన్నా పర్లేదు, వాస్తవాన్ని మాత్రం వాస్తవం చెప్పడం నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.